రెండు సహజంబులకు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేల. తినడానికంటూ ఏం కావాలి అంటే మంచి బ్రహ్మాండమైన వండి పళ్ళాలు, బంగారపు పళ్ళాలు, ఇంకా విలువైనటువంటి పళ్ళాలు, వాటిలో భోజనం చేస్తే ఎవరు ఎంత విలువైనటువంటి లోహపాత్రల్లో భోజనం చేస్తే అంత గొప్ప స్వాములారుగా అనుకుంటే అది అంత తప్పు మాటే. కరాంజలు లేకున్నవే. కరం అంటే చెయ్యి. ఈ రెండు చేతుల్ని ఇలా దగ్గరికి చేరిస్తే అది అంజలి అవుతుంది. అంజలి పరమాముద్ర. ఈ అరచేయి. లోకంలో అరచేతిలో దేన్ని తింటాం మనం? అపక్వ ఆహారాన్ని తింటాం. పక్వము అంటే అగ్ని యొక్క వేడిమి చేత రుచికరంగా వండబడిన అన్నాన్ని పక్వాహారం అంటారు. అపక్వ ఆహారం అంటే అసలు ఏమాత్రపు అగ్ని యొక్క వేడిని తాకకుండా ఉన్నదేదో అపక్వము. పక్వము అంటే వండబడినది, అపక్వము అంటే వంట ఏమాత్రము అవకాశం లేకుండా వండబడకుండా వచ్చిందని. అంచేత స్వాములు ఏం చేయాలి? అపక్వ ఆహారాన్ని తినాలి. అపక్వ ఆహారాలు రెండు. ఘనాహారం అయితే ఫలాలు, ద్రవాహారం అయినట్టయితే తేనె. తేనెని జాగ్రత్తగా నీళ్లలో కలుపుకుని తాగుతూ ఉండొచ్చు. చెట్ల నుండి చక్కగా లభించేటటువంటి ఫలాలని తింటూ ఉండొచ్చు. చెట్ల యొక్క మూలంలో ఉండేటటువంటి దుంపలని తవ్వుకుని తినొచ్చు. దాన్నే కంద మూల ఫల ఆదులు అంటారు. కందము అంటే చెట్టు కింద ఉండి మెల్లగా దాని యొక్క ఆహార సారాన్ని కాండంలోనికి పంపుతూ చెట్టుని పెద్దగా చేసేదాన్ని కంద అంటారు. మూలకందమండి అంటారు. మూలకందము అంటే చెట్టు యొక్క మూలలో ఉండేటటువంటి మూలంలో ఉండేటటువంటి పెద్దదైన గడ్డ అని అర్థం. ఆ మూల కందని దానిని తినవచ్చు. కందమూల ఫలాలంటే అది అర్థం, కందం. అలాగే ఫలాలంటే పైనుండేటటువంటివి, పైకి కనిపించేటటువంటి పెద్దవైనటువంటి పండ్లు, వాటిని తినచ్చు. తేనెని త్రాగవచ్చు. వీటితో జీవనాన్ని గడపాలి ఎవరైనా. ఈ మూటిని అరచేతిలోనే తింటారు. ఎంచేత నిప్పు యొక్క వేడిమి ఏమాత్రము దానికి తగలదు కాబట్టి. ఓ పండుని ఎవరూ కూడా నిప్పుకి చూపించరు, ఓ తేనెనెవరూ కాచరు. అట్లా ఈ అరచేతుల్లో అపక్వ ఆహారాన్ని, వండబడిన అన్నాన్ని మాత్రమే స్వాములారైనటువంటి వారు స్వీకరించాలి. ఎప్పుడైతే ఈ వస్తువు నిప్పు మీద పెట్టబడిందో, నిప్పు మీద పెట్టబడ్డ తర్వాత రుచి కోసమని ఉప్పులు, కారాలు ఇవన్నీ మెల్లగా దానికి చీరాయో, దాంతో రసనేంద్రియం అంటే ఏ నాలుకనేటటువంటి త్వక్, చక్షు, శ్రోత్రు, జిహ్వ, ఘ్రాణం అనే పంచేంద్రియాలలో నాలుగవదైనటువంటి జిహ్వ, నాలుక అనేటటువంటి ఆ ఇంద్రియానికి వెంటనే ఒక స్ఫూర్తి కలిగిందో, రుచి అనే గుణం కలిగిందో, అది ఇక్కడి నుంచి ఇంకా వేరే వేరే ఆలోచనలన్నిటినీ చేస్తుంది. కాబట్టి ఆ విధమైన ఆహారాన్ని స్వీకరించకూడదు. అరచేతిలో ఫలాలని, కేవలం తేనెని మాత్రమే స్వీకరించాలి. కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేల. చక్కనైనటువంటి బంగారు పళ్ళాలు, వెండి పళ్ళాలు పెట్టుకున్నట్టయితే భక్తులు స్వామివారి మీద ఇష్టంతో రావడం కంటే కూడా మా స్వామివారు ఏ మంచి విలువైన లోహంలో భోజనం చేస్తున్నారో చూద్దామా అని వస్తారు. ఇంకా కాస్త తస్కరాణం పతయే నమో ఉంటే ఒకటో రెండో జాగ్రత్తగా మెల్లిగా సర్దుతూ ఉంటారు. అక్కడి నుంచి ఆశ్రమం నిండా ఈ పుణ్యానికి సంబంధించిన కథల కంటే కూడా ఇది పోయాయి, అది పోయాయి ఇలాంటి చరిత్రలు ప్రారంభమవుతాయి. కాబట్టి మంచిది కాదు. 3 వల్కలాజిన కుషావళులు లేకున్నవే కట్టదుకూల సంఘంబులేల. నారబట్టలు అంటే చెట్ల నుంచి వచ్చేటటువంటి ఆ పట్టని తీసి సన్నగా నారగా చేసి, నారని జాగ్రత్తగా ఒక పద్ధతిగా చేసి వస్త్రంగా చేసి ఏర్పాటు చేసేదాన్ని నారచీర అంటారు. అలాగే అజినం అంటే వేసుకోవడానికి వాడబడేటటువంటి కృష్ణాజినం. అదే పద్ధతిగా కుషావళులు దర్భలతో ప్రత్యేకంగా చాపలను ఏర్పాటు చేస్తారు. భాగవతంలో ఒక ఆయన ప్రాచీన బర్హి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడూ తూర్పు వైపుగా కొనలన్నీ ఏర్పాటు చేసుకుని దర్భచాప మీద కూర్చుని మాత్రమే తపస్సు చేస్తూ ఉండేవాడు. అటువంటి వాటి మీద కూర్చోవాలి తప్ప ఎందుకు అమోఘమైనటువంటి
వల్కల అజిన కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘంబులేల. మంచి మెత్తగా ఉండేటటువంటి పట్టుబట్టలు ఎందుకని? ఆ పట్టుబట్టలు కట్టినట్టయితే ఆకర్షణ పెరిగి మనసు బుద్ధి వేరు ఆలోచనలు చేస్తుంది. ఈయనకి చేయకపోయినా ఈయన్ని ప్రలోభ పెడతారు ఇతర స్త్రీ జనం కాని పురుష జనం కాని. పురుష స్వాముల వారైనట్టయితే స్త్రీలు ఆ విధమైన ప్రలోభ బుద్ధిని కలగజేస్తారు. స్త్రీ స్వామి అయినట్లయితే పురుషులు ఆ విధమైనటువంటి ఆకర్షణకి లోనయ్యేలాగా చేస్తారు. మంచిది కాదు అని. కొనగొని వసింప గుహలు లేకున్నవే. పర్వతాలకి గుహాభాగాలుంటాయి, చిన్న కన్నాలుండి దాంట్లో అలా ఉండు, వాటిలో నిద్రపో. అంతే తప్ప ప్రాసాద సౌధాది పట్టల మేళ, బ్రహ్మాండమైనటువంటి మందిరాలు, వాటిని కూడా శీతలీకరించుకోవడం. ఆ శీతలీకరించుకోవడంగా అదే ఆ ఒక్క గదే కాకుండా మొత్తం భవనం అంతా కూడా సర్వశీతలమయంగా చేయడం. వీధిలో వాళ్ళందరూ ఎండలో మారిపోయినా స్వాముల వారు మాత్రం సర్వాతి శీతలమైనటువంటి పద్ధతిలో ఉన్నట్టయితే సంసారుల కంటే సంపూర్ణమైన సౌఖ్య ఆవాస భోగ భాగ్యాలు కలిగినట్టయితే తపస్సు చేసుకునే దాని మీద దృష్టి మళ్ళుతుందా? మళ్ళనే మళ్ళదు. దృష్టి దాని మీద ఉండనే ఉండదు. భోగాలని విషయ పరంపరని కోరుతుంది. కాబట్టి ఇది పద్ధతి కాదు అన్నాడు. స్వాదు జలముల నుండవే సకల నదులు. నదులన్నీ కూడా చక్కగా నీటినిస్తాయి కదా, తాగచ్చు కదా. అంతేకాదు ఫలరసాదుల కురియవే పదపములు. బ్రహ్మాండమైనటువంటి ఫలాలనిస్తాయి, చక్కనైనటువంటి రుచికరమైన రసాన్ని, అమోఘమైనటువంటి తేనెతో పాటు ఇతరమైనటువంటి వాటిని కూడా చెట్లు మనకు అందిస్తాయి కదా. మంచి ఆహార ద్రవం ఉండేటటువంటి వాటిని వాడి స్వీకరించవచ్చుగా. పొసగ భిక్షము పెట్టరే పుణ్యసతులు. ఒకవేళ చెట్లు లేవు, ఫలాలు లేవు, తేనె దొరకలేదు, కందమూల ఫలాలు లేవు, ఇక్కడే ఉన్నాం అని అనుకోకల్లా పరమేశ్వరుడు బాగా ఆలోచించి సన్యాసం స్వీకరించినటువంటి వాళ్ళకి పవిత్ర మతి కలిగినటువంటి పతివ్రతలను సృష్టించి భిక్షా అన్నాన్ని యాచించినట్టయితే పెట్టడానికి సిద్ధంగా ఉంచాడు. సన్యాసం మీద నిజమైన విశ్వాసమే ఉంటే ఖచ్చితంగా భిక్షాన్నాన్ని పెట్టేటటువంటి పతివ్రతలు నుండి తీరుతారు. అటువంటి పతివ్రతలు భిక్షాన్నాన్ని పరమ పవిత్రమైన ఉద్దేశంతో సాష్టాంగపడి ఇచ్చేందుకు పతివ్రతలు ఉన్నారే, అలాంటి అతి పవిత్రమైన సన్యాసాన్ని ధనమదాంధులకు వేల తాపసులకు, ఎవరికి బాగా డబ్బుందో, ఆ డబ్బుతో మదించిపోయిన లక్షణాలున్నాయో, ఆ ధనమదంతో కళ్ళు మొత్తం పైకి వెళిపోయి ఎదురుగా ఏమీ కనిపించని అంధత్వం వచ్చిందో వాళ్ళ ఇళ్లలో ఎందుకు మకాం వేయడం అని స్పష్టంగా చెప్పాడు శుకుడు ఎదురుగా ఉన్నటువంటి పరీక్షిత్తుకి. కాబట్టి ఇది పరాశరుడు చెప్పినటువంటి స్మృతి వాక్యానికి సరి అయినటువంటి సమాధానం. కాబట్టి స్మృతి. అమ్మ యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, సన్యాసి అయినటువంటి వాడు నిరాడంబరంగా ఎవరి యొక్క ఆలంబనం ఊతా లేకుండా నేలపడక చేస్తూ వచ్చినటువంటి అపక్వ ఆహారాన్ని స్వయంగా స్వీకరిస్తూ నారబట్టలు కట్టుకుంటూ ఆ గుహాభాగాల్లోనే నిద్రిస్తూ ఫలాలని స్వచ్ఛమైనటువంటి తేనెని మాత్రమే స్వీకరిస్తూ పారేటటువంటి నదుల్లో జలాన్ని స్వీకరిస్తూ భక్షం పెట్టేటటువంటి పతివ్రతల యొక్క ఆహారాన్ని రోజుకి ఒక్కమారు మాత్రమే స్వీకరిస్తూ గ్రామైక రాత్రం ఒక రాత్రి మాత్రమే ఒక ఊళ్ళో ఉంటూ ఆ రోజు ధర్మ బోధ చేసి మరురోజు రాత్రికి మరో చోటికి ఏ పరిచయాలు పెంచుకోకుండా వెళ్లిపోవాలని పరాశరుడు చెప్పినటువంటి నియమం. అంచేత స్మృతి అంటే అమ్మ చెప్పినటువంటిదని అర్థం. ఆ స్మృతి తన యొక్క అనుజ్ఞకి లోబడిందని అర్థం. ఈ నామంతో అమ్మని అర్చించవలసి వస్తే స్మృత్యై నమః, ఈ బుద్ధిని నాకు కూడా కలిగించోని సన్యాస దీక్ష తీసుకునేటటువంటి వ్యక్తి అనుకోవలసి వస్తే ఈ నామాన్ని ఆ విధంగా స్తుతిస్తూ అమ్మ యొక్క పాదపీఠమునందు పూజా పుష్పాన్ని సభక్తిగా సమర్పించాలి.